వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, రీసెంట్గా జరిగిన న్యూస్, చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు, ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై జరిగిన దాడి చూస్తే, అంటే మీ వ్యూ చెప్పండి. ఆయన యూత్కి చాలా దగ్గర, అంటే మనకి డివోషనల్ వైపు యూత్ తక్కువగా వెళ్తారు. ఉన్న దాంట్లో వీసాదేవుడు చిలుకూరు బాలాజీ టెంపుల్, అక్కడికి వెళ్ళే యూత్ని ఎంతో ఆయన మోటివేట్ చేశాడు. అంటే మనం గతంలో చూసాం, ఆయన క్యాస్ట్ బ్యారియర్స్ కానీ, మతం బ్యారియర్స్ కానీ కూల్చాలి, అంటే ఒక ఏదైతే ఉందో బ్రిడ్జ్ దాన్ని తీసేయాలి, అందరినీ సమానంగా చేయాలని పరాశర స్వామిని భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్లడం కావచ్చు. ఇలా ఆయన చేస్తున్న టైంలో ఆయన మీద దాడిని మనం ఎట్లా చూడాలి? అంటే దేనికి కానీ, అంటే ఒక వ్యవస్థకు కానివ్వండి, ఏదైనా మనం ఇప్పుడు చాలా చూస్తుంటే ఒక ఉన్నట్టుండి ఒక ఏదైనా మంచి జరుగుతున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా దాడి జరగడం కానీ, మనిషి మీద కానీ, వ్యక్తిత్వం మీద కానివ్వండి, లేకపోతే ఒక ఏదైనా ఆర్గనైజేషన్ కానివ్వండి అనేది మనం చూస్తున్నాం. అంటే కపుల్ ఆఫ్ థింగ్స్, అది మళ్ళీ పాజిటివా నెగటివా, అది కుట్రవన్నీ చేస్తున్నారా అర్థం కావట్లేదు మనకు. చాలా తీసుకుంటే ఇప్పుడు మనకు ఒక జానీ మాస్టర్ది ఒక అవార్డు వచ్చింది. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఒక ఆయన మీద ఒకటి వచ్చింది. అది ట్రూత్ ఎంత ఉంది, బ్యాక్ ఎంత ఉంది అనడానికంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉండి అది ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు ఎందుకు ఒక మనిషిని కిందికి లాగాలి అన్న ఉద్దేశము. కరెక్ట్. నేను అమ్మాయిల్ని వెనక్కి వేసుకొస్తానా, జెంట్స్ని, అది సమస్య కాదు ఇక్కడ నేను మాట్లాడేది. వై దిస్ ఈజ్ వెన్ ఎవర్ సక్సెస్ కమ్స్, ఇమ్మీడియట్గా ఇన్ని రోజులు కాముకున్న వ్యక్తులు కానీ ఏది కానీ ఒక లెగ్ను పుల్ చేయడం జరుగుతుంది. దాంట్లో అసలు రంగరాజన్ గారు, మీరు నమ్మరు, నాకు ఒక 2 years బ్యాక్, నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు అట్లా వెళ్ళి మెయిన్ ఆలయం ఉంటుంది కదా, లోపల వాలంటీర్స్గా పువ్వులు అందించటం కానీ ఎందుకో మంచిగా అనిపించేది. వెళ్ళేదాన్ని, చాలా రోజులు వెళ్ళాను నేను. వెళ్ళి ఇప్పుడు అంటే నేను రంగరాజన్ గారిని నిజంగా కూడా పలకరించాలి వెళ్ళి, ఎందుకంటే ఆ సాన్నిహిత్యము, వాళ్ళ నాన్నగారితో కూడా ఇంకొక అక్కయ్య, ఇంకొక అక్కయ్య లక్ష్మి ఆంటీ అని ఒక ఆంటీ ఉండే, వాళ్ళందరం కలిసి వెళ్ళేవాళ్ళము. వెళ్ళి వాళ్ళ ఇంట్లో అయిపోయాక అంత అయ్యాక వాలంటీర్స్ మేము కూర్చొని భోజనం కూడా చేసేవాళ్ళము. సో నాకు చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అంటే మంచిగా, అంటే ఒక సరస్వతి లక్ష్మీదేవిలా ఉన్నారు అట్లా అంతా అనడము. వేరే వాళ్ళు ఇట్లా నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పక్కన నించొని ఆయన బోధన కోసమైనా 108 రౌండ్స్ చేస్తున్నా కూడా ఇట్టే గడిచిపోయేది. మంచిని ఆటోమేటిక్గా బుర్రలోకి తీసి పెట్టినట్టు పెట్టేవాళ్ళు. మీరు అన్నట్టు ఇందాక వీసాదేవుడు, ఆ యూత్ వెళ్ళినప్పుడు ఒక్కళ్ళకు కూడా బోరు కొట్టకుండా చేసిన వాళ్ళే చేయటం, వెళ్ళటము అంటే ఎంత ఆయన కంఠము ఒక వైబ్రేషన్ మాత్రము దేవుడిది ఎంత ఉందో, ఆ దేవుడి దగ్గరికి మన కోరికలను కానీ మనల్ని కానీ చేర్చడానికి ఆయన ఒక పాత్ర అంతే ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన ఎంతో ఫైట్ చేశాడు ఆ గుడి కోసం, ఆ గుడిని కాపాడుకోవడానికి, ఎండోన్మెంట్కి వెళ్లకుండా దాన్ని డబ్బులు కానుకలు, అది చాలా పెద్ద ఫైట్ మా, అది చాలా పెద్ద ఫైట్ అని చెప్పొచ్చు. మీ భక్తే కానుకలు అని చెప్పే అసలు అది చాలా పెద్ద ఫైట్. ఎక్కడికి పోయినా ఎంత కానుకలు వేస్తారా అని చూడడము, పంతుల దగ్గర కానీ ఎక్కడ కానీ మనకు అలాంటి ఉన్న ఒక కల్చర్ నుంచి అది ఎండోన్మెంట్కి పోకుండా చూసుకుని ఆయన అక్కడ డబ్బు వెయ్యొద్దు అని చెప్పడం అనేది అయితే అసలు అది చాలా పెద్ద ఫైట్ చేసి ఆయన ఇప్పటి వరకు అలా కొనసాగించడం అనేది కూడా ఆయన ఒక సక్సెస్ అని చెప్పొచ్చు మనం. అలాగే మీరు ఇందాక అన్నట్టు ఎవరైతే దళితుల్లో ఉన్న అతన్ని కూడా, పరాశర స్వామిని కూడా, అంటే పౌరోహిత్యం చెయ్యడానికి భక్తి ఉంటే చాలు, ఫలానా ఒక వృత్తిని అనుకొని ఏదో ఒక క్యాస్ట్దే కాదు అని ఆయనని భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్లడం అనేది ఆయన ఒక వ్యక్తిత్వాన్ని కూడా చాటడం జరుగుతుంది. నో డౌట్ హీ హ్యాస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. అండ్ దానికి తోడు ఆయన ఒక సబ్జెక్ట్ కానీ, ఆయన వాయిస్కి కానీ మన దగ్గర కొన్నిటికి ఆన్సర్లు కూడా ఉండవు. అందుకే కదా మనకి ఇంత పెద్ద గవర్నమెంట్ నుంచి కొట్లాడి ఆయన తన ఒక దేవుడిని రక్షించుకొని, అంటే ఒక మనీ దాంట్లో పడకుండా, అంటే డబ్బులు అనో కానుకలు అనే పడకుండా కాపాడుకున్నాడు అంటే చాలా గట్టి వ్యక్తి. విఐపి సిస్టమ్ లేదు, ఎంత గట్టి వ్యక్తి అని చెప్పవచ్చండి. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు నాకు తెలిసిన ఈ ఎవరైతే పర్సన్ దాడి చేశారో, అసలు ఆశ్చర్యార్థకం ఏంటి అంటే, ఆయన ఏమన్నా మాఫియానా, ఆయన ఏమన్నా డబ్బు తిన్నాడా,
ఆయన ఏమన్నా అంటే ఏం చేశాడు అని వెళ్ళి వీళ్ళు దాడి చేయాల్సి వచ్చింది. ఈరోజు హిందువు అని చెప్పుకోవడానికి హిందూ మీద దాడి చేశారా అని మాట్లాడితే గనక నిజంగా కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. హిందువులు అంటే ఏంటి అంటే మన కల్చర్లో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించడము, ఏది ఇలాంటి పెద్ద వ్యక్తులను, ఇలాంటి ఒక మంచి అంటే ఎవరి పూజారులు కానీ వీళ్ళను మనం భక్తితో కొలవడము, ఆయన దేవుడికి అతి సన్నిహితంగా ఉండి ఎన్నో అద్భుతమైన అంటే మంచి పూజలు చేసే అతనికి ఎంత పవర్ ఖచ్చితంగా ఉంటుందండి. వీళ్ళందరూ బ్లెస్డ్ పీపుల్. ఆ దేవుణ్ణి కొలవాలి అని దేవుడు ఎంచుకున్నాడు అంటే అది అందరికి మనం ఇప్పుడు వెళ్ళలేం. చూడండి, వెళ్ళాలి అంటే ఈయన ఒక రిక్వెస్ట్ తోటే వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ రిక్వెస్ట్ అంటే ఈయన త్రూగా వెళ్ళాలి అంటే ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చాడు దేవుడు. ఎన్నుకున్న వ్యక్తి అతను. ఏ దేవుళ్ళ దగ్గర చేసే పూజారులనైనా దేవుళ్ళను ఎన్నుకున్న వ్యక్తులు వాళ్ళు. సో కాబట్టికి మనము ఎవరైతే వ్యక్తి అసలు ఆ దాడి చెయ్యడానికి వెనక ఏటి కుట్ర అనేది నాకు అర్థం కాలేదు. అర్థమైన 2 యాంగిల్స్లో తీసుకుంటే అతను బిహైండ్ ద స్టోరీ ఏంటి అంటే ఆయన ఏదో ఒక చెయ్యాలనుకున్నాడు. ఇక్ష్వాకుల రామరాజ్యము స్థాపించాలి, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని దండించాలంటే నా వెనకాల ఒక 5,000 మంది సైన్యాన్ని నేను చేసుకోవాలి. ఆ సైన్యము ఎవరైతే ఈ రఘు వంశము అనేది కొన్ని ఇంటి పేర్ల ద్వారా ఎవరైతే ఉంటాయో గోత్రాల ద్వారా వాళ్ళంతా ఆ వంశానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళని నేను పట్టుకుంటే గనక నాకు వాళ్ళంతా దొరుకుతారు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు ఆయన. లైక్ ఎతకడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ పంతుల దగ్గర ఈ ఒక గోత్రాలకు సంబంధించింది ఏదో డీల్ కుదుర్చుకున్నాడని విన్నాము. తినను కూడా అడిగినప్పుడు ఖచ్చితంగా ఈయన నిరాకరిస్తాడనే మనం ముందే గెస్ట్ చేయొచ్చు ఇలాంటి వాటిలలో. సో అతను నిరాకరించడము మేబీ ఈ కుడెంట్ టేకా ఎలా డిఫెన్స్ గా పోయాడా అలా కాకుండా మనకు రీసెంట్ గా ఇప్పుడు హైలైట్ అవుతున్న విషయం ఏంటి అంటే అతను దానం ఇచ్చాడు. ఒక పండగ పూట మన ఒక ముస్లింకి ఒక గోవుని దానం ఇచ్చాడు. అందుకని గోవుని దానం ఇచ్చాడు. ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, అవునా? ఈ ఆవును దానం ఇచ్చాడు కానీ ఈయన చంపి ఇచ్చాడా? లేదు కదా. ముస్లింలను ఆయన ఉద్దేశంలో అతను కోరుకున్నది ఏంటి అనంటే వేరే ఒక మతంని మనం ఎప్పుడు నువ్వు ఆపోజిట్ అని అనుకుంటూ మనము వేరు చేసే కంటే కలుపుకొని బాయి అన్న ఉద్దేశంలో వెళ్దామని అనుకుని దానం ఇచ్చాడు. ఆయన ఉపాధికే ఇచ్చుంటాడు కానీ ఇలాంటి వ్యక్తి ఇంత కూడా ఎవరన్నా ఒప్పుకుంటారు? మీ మనసు ఒప్పుకుంటుందా అనుష? ఇతను గోవుని చంపుకొని తినమని గోవుని దానం చేస్తాడా అని అనుకోవడానికి అలాంటి అర్చకులు కనీసం ఊహలో కూడా ఊహిస్తాడా చెప్పండి? ఆయన ఎంతో అంటే ఎత్తుకెదిగి అతని ఆలోచన విధానము ఒక అద్భుతమైన సమాజాన్ని క్రియేట్ చేయాలి అని ఒక ముందడుగు వేసి ఎక్సలెంట్ గా ఒక మంచి యాక్ట్ చేసి ఉంటాడు. నేను బొల్లారం సైడ్ అండి నేను చూశాను ఒక కాలనీ, అంటే నేను పెన్షన్ స్కీమ్ అట్లా కొంచెం నాది రామ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది. సో నేను డొనేషన్ అలా చిన్నగా వీలైనంత, పెద్ద ఎత్తున కాదు, నాకు వీలైనంత మా పాప జాబ్ చేసిందో కొంచెం చేస్తూ ఉంటాను. నేను ఆ కాలనీలోకి వెళ్ళినప్పుడు మీరు నమ్మరంటే యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టెల్, ఇప్పుడు అనుకోకుండా నాకు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు. అసలు మీరు నమ్మరు, అసలు ఎలా ఉంటారంటే భాయి అన్నది ఏదైనా చూడాలంటే మీరు ఆ కాలనీకి వెళ్ళి చూడాలండి. అసలు ఒకరింట్లో ఒకళ్ళు ఎవరికి సమస్య వచ్చినా అందరు ఉంటారంట. అసలు యూ కాంట్ ఈవెన్ డిఫైన్ అండి. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చెప్పలేకపోతున్నాను. అలా చూశాను నేను. అసలు లిటరల్లీ ఇంత పక్కనే ఉన్నాయి ఇల్లులు, ఒకరింట్లో ఒకళ్ళు, అంత అద్భుతంగా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు నేనేదో అంటే ముస్లింలు జిహాద్ లేకపోతే ఏదో ఒక లవ్ జిహాద్ అని చేస్తున్నారు, మన అమ్మాయిల్ని ట్రాప్, ఎక్కడ కానీ ఒక వర్గం ఉంటారండి. ముస్లింలో ఒక వర్గం ఉండొచ్చు, మనకది నేను క్యాస్ట్ అందుకే అంటున్నాను. దాన్ని పట్టుకొని మంచి వాళ్ళు లేరా? మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కాబట్టి ప్రతి ఒక్క రిలీజియన్ ని తప్పుపట్టి ఇప్పుడు ఆ మనిషికి ఏం అవసరం ఉండిందో, ఈయన ఏ కండిషన్ లో ఏ ఉద్దేశంతో డొనేట్ చేశాడో ఏం తెలుసు నీకు?
అవును. వాస్తవాలు తెలియకుండా నువ్వు ఒక 50 మందిని తీసుకొని అంత పెద్ద ప్రధాన అర్చకుడి మీద దాడి చేస్తున్నావంటే ఇతనిలో ఉన్న ఏదైతే కుట్ర కుతంత్రము లేకపోతే లో స్టాండర్డ్ రాజకీయం కాకపోతే లేదు అంటే నువ్వు ఫేమస్ అవుదావు అనుకున్నావు. నాకు తెలిసి మొన్న విన్నంత వరకు ఐ థింక్ ఈజ్ ఆల్సో యూట్యూబర్. ఎస్, ఒక ఛానల్ నడుపుతున్నారు, దాంట్లో ఇవే వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. మంచిదండి. ఇప్పుడు మీరు చేసేదే అద్భుతమైన కార్యమైనప్పుడు నువ్వు ఒక రిలీజియస్ హెడ్ అంటే ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఈ మోడ్రన్ గా ఉన్న థింకింగ్ లో ఏదైతే కులం మతం ఏది ఉండకూడదు అని మోడ్రన్ గా యూత్ ఫైట్ చేస్తుందో, ఆల్వేస్ యూత్ అయితే ఏం కులం ఏం మతం అంటారు. సో వాళ్లను కులం మతం అనే పేరుతో కట్టిపడేస్తే వేరే కులాలలోకి వెళ్తారు, లేదు అనంటే రిబల్ గా తయారవుతారు. కాబట్టి ఓకే కులం మతం ఏమీ లేదు కానీ సనాతన ధర్మము దేవుడు ఉన్నాడు అని చాలా మోడర్నైజ్డ్ గా చెప్తున్న అతన్ని నువ్వు అనవసరమైన ఇప్పుడు అతను ఏమైనా అగైనెస్ట్ మాట్లాడా సనాతన ధర్మానికి? లేదు కదా. నీకేమైనా చంపుకోమని తినమని ఇచ్చాడా? లేదు కదా. అలా నువ్వు ఏదైతే కొట్లాడేది కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికే కదా. రఘువంశం అన్నా రామరాజ్యం అన్నా ఏదైనా నువ్వు మన సనాతన ధర్మం మన హిందూ ధర్మంలోనే 2 చీల్చుదామంటున్నావే. అవును, కరెక్ట్. ఇది ఎక్కడ న్యాయం? అంటే నువ్వు మన దాంట్లోనే ఇద్దరిని చీల్చి గొడవ పెడదామని కదా మళ్ళీ. అవును, అంతే కదా. వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ ట్రైయింగ్ టు టెల్? అతను ఒప్పుకోనందుక మరి ఏంటి? వాట్ ఈస్ యువర్ మేడం, హింస ద్వారా రాజ్యాన్ని స్థాపించడం ఆ చిన్న కామన్ సెన్స్ ఎందుకు మిస్? రాముడు అసలు రాజ్యాన్ని లాగుకుంటేనే గమ్మున్న స్ట్రిప్ వేసుకొని 14 ఏళ్లు పోయిన రాముడు రామరాజ్యం కోసం కొట్లాడుతున్న వ్యక్తి ఒక ప్రధాన అర్చకుడిని పోయి దాడి చేయడానికి నువ్వు రామరాజ్యం స్థాపించేందుకు అర్హుడా? అదే కదా, ఆ చిన్న క్వాలిటీ చెక్ చేసుకోవాలి కదా ఫస్ట్. అదే అంటున్నానమ్మా, మనం చేసేవి ఏదైనా వీళ్ళకి కన్ను మిన్ను కానకపోవడము, ఒక గోల్ ఒక డ్రీమ్. యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాము, వాట్ వీ వాంట్, మనం సమాజానికి ఏమి ఇవ్వదలుచుకున్నాం, నాకేం కావాలి, నేనేం చెప్పదలుచుకున్నాను అని ఒక క్లారిటీ స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల ఈ రాంగ్ రూట్స్ స్టాంపింగ్ ఇదంతా అవ్వడము. బట్ ఏదైనా కానీ రంగరాజన్ గారికి జరిగింది నిజంగా కూడా చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చు. చాలా బ్యాడ్ థింగ్. అంత పెద్ద వ్యక్తి అంటే చాలా బాధ ఇస్తుంది నాకు. ఆయన త్వరగా కోలుకొని, ఇలాంటివి ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు. ఇంతకంటే ఆయనకి చాలా ప్రాణహాని కూడా ఉండింది ఎండోన్మెంట్కి అన్నప్పుడు. అవన్నీ వాటినన్నిటినీ దాటొచ్చారు కాబట్టి ఇలాంటి తుచ్చులు ఇలాంటి వాటి మీద ఆయన ఎలాగూ ఓవర్కమ్ చేస్తారు. ఆయనకి ఇలాంటి ధర్మాన్ని రక్షించడానికి చేసే వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా అండ కూడా ఉంటాడు. కాబట్టి అలాగే సనాతన ధర్మాన్ని కానీ ఇలాంటి వాటిని రక్షించాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మన మద్దతు రంగరాజన్ గారికి తెలియజేస్తూ ఈ వీడియో కింద కూడా కామెంట్స్ అన్నీ బాగా పెడితే మనం కూడా వాళ్ళందరికీ తొందరగా రికవరీ కావాలని నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అనుష.